ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ విజయంతో కర్నూలులో అర్ధరాత్రి ఫ్యాన్స్ వీరగం సృష్టించారు. రాజు విహార్ సెంటర్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై రాళ్ల దాడి చేసి బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. క్రికెట్ ఫ్యాన్స్ వీరంగంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను చెదరగొట్టారు. పరిస్థితి అదుపులోకి తేవడానికి గంట సమయం పట్టింది. ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కేసు నమోదు చేస్తామని కర్నూలు సీఐ తెలిపారు. ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ విజయంతో కర్నూలులో అర్ధరాత్రి ఫ్యాన్స్ వీరంగం సృష్టించినట్టు తెలుస్తోంది. రాజు విహార్ సెంటర్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై రాళ్ల దాడి చేసి బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. శర్మ, కర్నూలు నగరంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ విజయోత్సవాలు ఒక రకంగా విధ్వంసానికి దారితీశాయని చెప్పాలి. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు గెలుపును సంబరాలుగా జరుపుకోవాల్సినటువంటి అభిమానులు అత్యుత్సాహంతో నగరవాసులు భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటనగా దీన్ని చాలా మంది పేర్కొంటున్నారు. నిన్న అర్ధరాత్రి కర్నూలులోని ప్రధాన కేంద్రమైనటువంటి రాజీవ్హాట్ సెంటర్ ఇక్కడ రద్దీగా ఉంటుంది. తర్వాత మెయిన్ సెంటర్ కూడా ఇక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చాలా సంచలనంగా మారింది. ఏదైతే మ్యాచ్ ముగిసిన వెంటనే వేల సంఖ్యలో యువకులు ద్విచక్ర వాహనాలపై రోడ్ల మీదకి వచ్చారు. ఈ క్రమంలోనే రాజ్విహార్ సెంటర్ మీదుగా వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును యువకులు అడ్డుకున్నారు. అకస్మాత్తుగా బస్సుపై అత్యుత్సాహంతో రాళ్లకు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, భయంతో కేకలు వేసినటువంటి పరిస్థితి. నడి రోడ్డుపై జరిగినటువంటి ఈ దాడిలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో కూడా స్థానికులు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. సమాచారం అందుకున్నటువంటి స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంట సేపు శ్రమించి యువకులను చెదరగొట్టారు. తర్వాత లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా అదనపు బలగాలను కూడా అక్కడ మరణించి తర్వాత ప్రజా ఆస్తులకు, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే తాము ఊరుకునే లేదంటూ కూడా పోలీసులు ఆ సమయంలో హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి. అయితే రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఈ అల్లరి మూకలను గుర్తించే పనిలో ఉన్నారు. మొత్తానికి ఐపీఎల్ గెలుపుతో సంతోషించడం తప్పు కాదు, కానీ ఆ సంతోషం మరొకరికి శాపంగా మారడం ఎంతవరకు సమంజసం అంటూ కొంత ప్రశ్నలు తలెత్తున్నాయి. క్రీడా స్ఫూర్తిని చాటుకోవాల్సినటువంటి యువత ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడడం పట్ల ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాస్తులైనా, ప్రైవేట్ వాహనాలైనా ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని, దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభించడం తెలుస్తుంది. ఘటనకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. శ్రీగా రైట్, థ్యాంక్ యూ శర్మ. బులెటిన్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.